వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం, వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి, ట్రెండింగ్ సాంగ్తో అందరినీ ఆకట్టుకుని త్వరలో మీ ముందుకు రాబోతున్న శశి టీం ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ ఆది, సురభి, రాశి సింగ్ అండ్ త్రిశూల్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. చాలరా, డబ్బులే చూసుకుంటున్నావు ఎక్కువ. చాలా ఒకేసారి అంత డబ్బు చూసే ఎక్సైట్మెంట్ ఆపలేక. ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ అలా ఉండాలి. ఎస్, ఎందుకంటే పాట ఆల్రెడీ చాలా మాట్లాడుకోవాలి. మీ టీం అంతా వెయిట్ చేస్తోంది. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫైన్, గ్రేట్ టు బి బ్యాక్. వావ్ 3. గుడ్, థ్యాంక్ యూ. సో వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, మరి ఎవరు వస్తారో చూద్దాం. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే. తెలుగు మాట్లాడతారా? మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అబ్బో, థ్యాంక్ యూ. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? సాంగ్ ఈస్ ట్రెండింగ్ అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్. యా, ఎలా ఉందా ఫీల్? ఇంత హిట్ అవుతుంది అనుకున్నారా? actually when we were shooting we really liked the song on the sets, but we didn't expect we would get so much love, but it's really like a dream come true. ఇది మొత్తం తెలుగులో చెప్పండి. యాక్చువల్లీ Actually మీరు చాలా బాగున్నారు. మీరు చాలా బాగున్నారు. నేను క్వశ్చన్స్ అడగాలి, ఆన్సర్లు చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈవిడ ఎలా ఉందంటే ఆవిడ ఎలా ఉందో మరి ఆవిడని పిలుద్దాం. ఏంటో అందరూ డబ్బులు చూసి ఫుల్ ఎక్స్ప్రెషన్ లో ఉన్నారు. ఇదే ఎక్స్ప్రెషన్ వర్మ గారు, రామాంజనేయులు గారు, శ్రీనివాసరావు గారు కూడా రిలీజ్ రోజు. ఓకే, గుడ్. సో రాశి, తెలుగు ట్రై చేస్తా సార్. యు ఆర్ ఫ్రమ్ రాయ్పూర్? ఐఎమ్ ఫ్రమ్ రాయ్పూర్. ఓకే. సో ఏది ఫస్ట్ ఫిల్మ్? రిలీజ్ అయితే ఇది నా ఫస్ట్ రిలీజ్డ్ ఫిల్మ్. గుడ్, ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ ఎవరు? త్రిశూల్ ఫ్రమ్ కర్నూల్. చూద్దాం. ఇది మనసు పండగని అనుకోనా, ధీంతాన కల ఎదుట వాలినది నిజమేనా, కనురెప్పల కోలాటమిది, ఎద చప్పుడు ఆరాటమిది. సో త్రిశూల్ సార్, ఎలా స్టార్ట్ అయింది కెరియర్? సో ఫన్ బకెట్ చేస్తున్నప్పటి నుంచే సో నాకు ఫస్ట్ మూవీ మనమంతా ఆఫర్ వచ్చింది. సో శశి ఎన్నో సినిమా? శశి 12th మూవీ సార్. 12th మూవీ. ఆదితో సెకండ్ మూవీ. ఓ, జోడీలో చేశాడు నాతో. జోడీలో ఓ జోడీ. ఓ గుడ్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. సో రాశి, ఇండిగో క్రూ ఇన్ దట్ హాస్టెస్. యా నా మెయిన్ రీజన్ హైదరాబాద్ వచ్చడానికి అయితే ఇండిగో ఎయిర్లైన్స్. ఓకే. 1.5 year back I just left my job and 2 years back I came to Hyderabad for my job. ఓ, సినిమా అయితే అసలు ప్లాన్ లేదు సార్. సో వెల్కమ్ టు ద షో Thank you అండ్ so ఆల్ ద much. బెస్ట్ ఫర్ శశి అండ్ సురభి. So మీరు పాట కూడా బాగా పాడతారట కదా, సింగర్? I
I learned classical music and I learned how to play the piano. సో మన ట్రెండింగ్ సాంగ్ ఒకసారి మీరు అనండి చూద్దాం. ఓకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే ఏకాఏకి నన్నే నందవే. నన్ను చూసి పాడొచ్చుగా, ఆయన చూసి పాడుతున్నారు. I was looking at him only in the film. నువ్వు చాలా రే రే I was రే looking at him, I remember the lyrics. నేను ఎందులో వీక్ నువ్వు అందులో చాలా స్ట్రాంగ్ ఉన్నావు. అదేంటన్నా నువ్వేనా ఇన్స్పిరేషన్ అనుకుంటే. అబ్బా ఆ, ఓకే, సో సింగ్ నౌ వాట్ ఎవర్ యు లైక్. I'll sing one song from my previous film, Gentleman. చలిగాలి చూద్దు తెగటుంతరి గిలిగింత పడుతున్నది పొగమంచు చూద్దు మహమంచిది కిర్చార కడుతున్నది. చలిగాలి చూద్దు తెగతుంటరి సో గుడ్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ గా ఆది. Yeah, hi. ఎస్, అసలు శశి ఎలారా కథ ఫస్ట్ ఎవరు చెప్పారు? డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు అని ఆ, తను ఫస్ట్ టైం సో వచ్చి కట్ చెప్పాడు నాకు. దగ్గర దగ్గర 3.5 hours నరేషన్ ఇచ్చాడు. మెయిన్గా నాకు ఎక్కడ అనిపించిందంటే సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు. నా క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. అంటే ఇంతవరకు నేను చేయలే అలాంటి క్యారెక్టరైజేషన్. ఒక మంచి ఫిలాసఫీ ఉంటుంది, ఓ రీజన్ ఉంటుంది, ఓ లైఫ్ ఉంటుంది క్యారెక్టర్లో. గ్రేట్. ఇంతవరకు నేను చేసిన ఫ్లేవర్ అంతా వేరు, ఇది కొంచెం చిన్న న్యాచురల్గా ఉంటుంది. నార్మల్గా వాట్స్ హ్యాపెనింగ్ విత్ మీ, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏంటి సాయి గారికి తెలియదా కథ అని. మాక్సిమం వాడి చాయిస్కే వదిలాం, ఎందుకంటే యువర్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ నౌ. ఇప్పుడు మా జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు. Yeah. బట్ ఏదైనా కథ ఈజ్ యూనివర్సల్ బికాస్ స్టోరీ ఇస్ ద సోల్ ఆఫ్ అ ఫిలిం. సో తప్పకుండా అప్పుడు పాట ఎంత హిట్ అయిందో మీ కథ బాగుంటే అంతే హిట్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ. టు టీమ్ శశి. Thank you so much. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. పాప్కార్న్ రెడీ, బజర్ రెడీ. ఓకే, సో ఆది అండ్ సురభి వచ్చేయండి. నీకు ఇష్టమైన హీరో? చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు అంటే ఓకే. సో మొన్న ఎలా ఉంది చిరంజీవి గారు లాంచ్ చేయడం శశిని? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన, అంటే థ్యాంక్స్ టు యూ, నువ్వే ఏదో తీసుకెళ్ళి థ్యాంక్స్ టు హిమ్. సో ఆయన నిజంగా నచ్చింది. అంటే జెన్యున్ గా ఐ ఫెల్ట్ హీ లైక్ ద చేంజ్ ఓవర్ గానీ లుక్ గానీ. సో విత్ హిస్ లక్కీ చార్మ్ అండ్ లక్కీ హ్యాండ్ అండ్ హిస్ గుడ్ బ్లెస్సింగ్స్, Yes. సో ఐ థింక్ శశి ఇస్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ. సో ఒకవేళ శశిని ఇప్పుడు ఈ కథలా చెప్పాలి, కట్ చేస్తే 3 లైన్లో చెప్పాలంటే ఏంటి కథ? రగడ్ లవ్ స్టోరీ. 3 లైన్లు అంటే 3 words లో చెప్పావు. కట్ చేస్తే హీరో యంగ్ సిఐడి ఆఫీసర్, ఎంత క్లిష్టమైన కేసైనా పరిష్కరించగల తెలివి సామర్థ్యం ఉన్నవాడు. తన ప్రేయసే హీరోయిన్. కట్ చేస్తే హైవే మీద ఒక యువతి కిడ్నాప్ అవుతుంది. Okay. ఆ కేసును అన్వేషిస్తూ హీరో పలువురిని విచారిస్తూ ఉంటాడు. ఈ టైంలోనే హీరోయిన్ కూడా కిడ్నాప్ అవుతుంది. Okay. కట్ చేస్తే ఈ కేసును ఛేదిస్తూ వెళితే ఆ కిడ్నాపర్ తన కొలీగ్ భార్యే అని, హీరోయిన్ ఆ కిడ్నాపర్ ఇద్దరూ చిన్నప్పుడు అనాథ శరణాలయంలో పెరిగారని, చిన్నప్పటి అసూయలే ఈ కిడ్నాపులకు కారణమని హీరో విచారణలో తెలుస్తుంది. హిట్. Hit. Yeah. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ వృత్తి ఏమిటి? ఎస్, ఫోరెన్సిక్ ఆఫీసర్. రైట్ ఆన్సర్. 40,000. ధింతానా ధింతానా ఇది మనసు పండగని అనుకోనా. ఓకే, గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఇబ్రహీం గా నటించింది ఎవరు? అమ్మా, మురళీ శర్మ గారు. మురళీ శర్మ గారు. రైట్ ఆన్సర్. హూలా లా 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 నీతో హూలా లా నీవలే హే హే కాలో తేలే లా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఎస్, శైలేష్. రైట్ ఆన్సర్. Wow. థ్యాంక్ యూ. కాదమ్మా, ఒకటే 1. యు ఆర్ గివింగ్ టోటల్ 2 lakhs. ఓకే, ఈ సినిమాలో హీరో
సిఐడిలో ఏ విభాగంలో పనిచేస్తుంటాడు? హోమసైడ్ ఇంటర్వెన్షన్ టీమా? హిట్, దాని ఫుల్ ఫామ్ కూడా హిట్ ఫుల్ ఫామ్ అదే. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్, హోమిసైడ్. సో HIT అదే సినిమా పేరు. సినిమా పేరు కూడా. హిట్. రైట్ హ్యాండ్ సార్. ఇచ్చే 40,000. సో ఫైనల్ గా ఈ సినిమాను నిర్మించిన హీరో ఎవరు? అమ్మా, Natural star, Nani. నాని. ఎస్. సో వెల్ డన్, వెల్ ప్లేడ్. ద Thank బెస్ట్ you. పార్ట్ ఏంటంటే నాకు ఒక్క పైసా రాలేదు. మీరే మార్చుకున్నారు. అది 10,40,000. సురభి 9,60,000. సో డైలాగ్స్ అని తెలుగు యు మేనేజ్? Yeah, I'll manage. ఏదైనా గుర్తున్న డైలాగు? అమ్మాయి అందంగా ఉందని ప్రేమించేసి తర్వాత ప్రాబ్లంలో ఉందని వదిలేస్తే అది లవ్ ఎలా అవుతుంది? గుడ్. సో రాశి అండ్ త్రిశూల్ ఇద్దరు వచ్చేయండి. రాశి ఎవరు ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ మీరు రౌడీయా కొంచెం? ఇప్పుడు కావాలి కదా సార్ కాంపిటీషన్. ఓకే, చూద్దాం. కట్ చేస్తే కూతుర్ని అతిగా ప్రేమించే తండ్రి అన్నీ తానై కూతుర్ని గారాబంగా పెంచుతాడు. తన ఫ్రెండ్కి ఫేస్బుక్లో పరిచయమైన ఒక అమ్మాయిని కలవడం కోసం ఫ్రెండ్ ప్లేస్లో హీరో వెళ్తాడు. ఇలానే వచ్చిన హీరోయిన్తో హీరోకి పరిచయం ఏర్పడుతుంది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమకు దారి తీస్తుంది. కట్ చేస్తే తన కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న హీరోయిన్ తండ్రికి మొదటి పరిచయంలోనే హీరో నచ్చడు. కానీ 10 రోజుల పాటు హీరో ప్రవర్తన గమనించి తర్వాత నిర్ణయం తీసుకుంటానని హీరోయిన్ తండ్రి చెప్తాడు. కట్ చేస్తే తన కూతురి మీద తనకు మించిన ప్రేమ హీరోకి ఉందని తెలుసుకున్న హీరోయిన్ తండ్రి హీరోయిన్స్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఎస్, తెలిసిందా టైటిల్? లవ్లీ. లవ్లీ. Lovely, lovely, oh my lovely. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్. Lovely, lovely, oh my lovely. నీతో ఓ మాట చెప్పాలి. Lovely, lovely, oh my lovely. నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 నే రన్న 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 రన్న. రవ 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 ను రవ 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 వచ్చేసేవా. సార్ లవ్లీ మూవీ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు కాలేజ్ బంక్ కొట్టి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాను దిల్షుక్ నగర్లో. అదే రోజు ఆది గారు థియేటర్కి వచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు వాచ్ హిమ్. అలాంటిది ఇప్పుడు ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తుంది. తీసుకోలేదా? థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఆవిడే బెటర్ ఏమో. ఆవిడ ఒక చెయ్యి, నువ్వు 2 చేతులు. అరే జోరు సే మారో. ఎస్, జయ మ్యామ్. జయ గారు. గల్లు 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 గజ్జగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 దుమ్ము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో మంగళంపల్లి మహారథిగా నటించింది ఎవరు? ఎస్, రాజేంద్ర ప్రసాద్ గారు. ఎస్, రాజేంద్ర ప్రసాద్. రవ 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 ను రవ రవ రవ. తీసుకోమ్మా 40,000. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ శాన్వి పాత్ర పేరేమిటి? ఇట్ స్టార్ట్స్ విత్ ఎల్ ఓన్లీ. లావణ్య. లావణ్య. ఓ రైట్ ఆన్సర్. ఓకే, ఫైనల్ గా ఈ సినిమాలో చోరీ చోరీ ఆ సాంగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్. అది పాడిన గాయకుడు ఎవరు? ఒకసారి పాట వేయమ్మా. చోరీ 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 చోరీ
చోరీ చోరీ చోరీ ఏ చోరీ చోరీ తెలియదు అండి. టైమ్ అప్. ముందు 40,000 వేసేయండి. విజయ్ ప్రకాష్. సో అగైన్ a వండర్ఫుల్ సింగర్ అండ్ ఫీమేల్ సింగర్ వాస్ అంజనా సౌమ్య. ఆల్ ద బెస్ట్, వెల్ డన్. డబ్బులు తీసుకోండి, హ్యాపీగా వెళ్ళండి. సో ఫైనల్ గా ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి అమ్మయ్య, ఫస్ట్ రౌండ్ ఈజ్ ఓవర్. సో సెకండ్ రౌండ్ వెరీ హ్యాపీ రౌండ్, జాలీ రౌండ్, లక్కీ రౌండ్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2, సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే గుడ్. ఓకే, నీ లక్కీ నెంబరు? అంత లక్కీ నంబర్ అనే ఇది లేదు కానీ బట్ ఐ విల్ గో విత్ 7. 7 ప్లీజ్. సచిన్. Adi is a good cricket player. He played under 19. So Pragnan Ojanu, Adi, they were roommates. So చాలా మంది వావ్ చూసిన తర్వాత అవునా సార్ అని చాలా మంది నాకు కూడా మెసేజ్లు పెట్టారు. వైజాగ్ లో వి ట్రావెల్ టుగెదర్. అదే. ఓకే గుడ్. సో సచిన్ ఇంకో చోట ఉన్నాడు. అందుకే నేను అనుకుంటున్నాను టెండూల్కర్ కదా, సో 10 లో ఉన్నాడేమో. 10 ప్లీజ్. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి, పాటేదైనా గాని ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి, ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి, చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పెద తెడాలని, కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా. The best song, with this song he became an actor. Wow. మేము కళ అని we did a function in కర్ణాటక. సో అక్కడ మెగాస్టార్ చిరంజీవి వాస్ వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ విత్ ఆల్ ది సెలబ్రిటీస్ ఆఫ్ కర్ణాటక ఇండస్ట్రీ. సో అక్కడ హీ సెడ్ నాన్న విల్ డూ ఏ సాంగ్ అని. వీడేం చేస్తాడు, ఏ పాట అంటే ఈ పాట అన్నాడు. సో చిరంజీవి గారు ముందే చేశాడు ఈ సాంగ్. నాకు ఫుల్ టెన్స్. సో హీ వెంట్ దేర్. అన్నయ్యకి దండం పెట్టి వస్తే నాతో తర్వాత అన్నయ్య చెప్పారు, లేదురా చాలా కాన్ఫిడెంట్గా చేశాడు, అది నేనున్నాను, యూ నెవర్ బికేమ్ నర్వస్, ప్రాపర్గా వాడికి ఇంట్రెస్ట్ ఉంటే పుష్ హిమ్ అని. అండ్ ఒక విధంగా సో క్రికెట్ లింక్ అయ్యి హిస్ కెరియర్ స్టార్టెడ్. సో Wow. గ్రేట్, గుడ్. సో ఇప్పుడు నీ అకౌంట్లో 10,40,000 అలాగే ఉందన్నమాట. అమ్మయ్య. సో సురభి, So, సో ఎనీ లక్కీ నెంబర్స్? 5. 5 ప్లీజ్. So cute. వెన్ ఇస్ యువర్ బర్త్డే? 5th June. అందుకనే హ్యాపీ బర్త్డే వచ్చింది. ఈజ్ విషింగ్ యూ. సో ఇంకో చోట సేమ్. 10. ఓకే 10 ప్లీజ్. జేపీ. ఇప్పుడు ఇందులో ఏంటి? వండర్ఫుల్ క్యారెక్టర్, Yeah. చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్, మంచి ఫీల్ ఉంటుంది. నాకు ఆయన మధ్య రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. నేను సరైనోడ్లో మీ ఇద్దరం ఫ్రెండ్స్. అదే ఈ వాస్ టెల్లింగ్ మీ తను నువ్వంటే చాలా ఇష్టం అండి, అవునవును. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పాడు. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. Very good human being. అండ్ గుడ్ యాక్టర్ ఆల్సో. Very good actor. యూ మిస్ ద ఫస్ట్ ఛాన్స్. Yeah. సో ఏది కొత్త నెంబర్? 1. 1 ప్లీజ్. సర్వా ఇంకెక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు? విచ్ నెంబర్? 8. 8 ప్లీజ్. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. 1 lakh మాకు. సురభి 1 lakh ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో 8,60,000. నౌ రాశి, మీ బర్త్డే ఎప్పుడు? 5 Jan. 5 Jan. Go for it. हाँ हाँ 5. 5 please.
ఆహా ఆ. సేమే కదా సార్? అక్కడే ఉంది, ఎక్కడో ఉంది. ఇక్కడ కూడా ఉంది. I'll go with 10. 10 ప్లీజ్. ఓకే, సో 5 and 10 మిస్ అయింది. సెకండ్ ఛాన్స్. 4. 4 ప్లీజ్. సో ఆది ఇంకో చోట ఉన్నాడు. ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ హీ? 7. సరే 7. Yeah, it worked out. 1 lakh, please. $1 lakh మాకు వచ్చిన తర్వాత 1 lakh మీకు రాసి మళ్ళీ అగైన్ సేమ్ పించ్ 8,60,000. ఓకే నాన్న చెప్పు త్రిశూల్ ఎక్కడ? 1. 1 ప్లీజ్. ఫన్ బకెట్. ఫన్ బకెట్. నీ ఫస్ట్ జోక్ ఏంటి ఫన్ బకెట్ లో? ఎంటీ స్టమక్తో నువ్వు ఎన్ని యాపిల్స్ తినగలవు అని ఒక అమ్మాయిని అడిగితే ఐ కెన్ ఈట్ 6 యాపిల్స్ అంటది. లేదు నువ్వు ఒక యాపిల్ మాత్రమే తినగలవు అంట. నువ్వు ఎలా చెప్తావు అంటే ఫస్ట్ యాపిల్ తినేటప్పుడు మాత్రమే ఎంటీగా ఉంటుంది కదా స్టమక్ అని చెప్తాను తను ఒక అమ్మాయితో. సేమ్ జోక్ తను వెళ్ళి ఇంకో అబ్బాయిని అడుగుతుంది, నేను 10 యాపిల్స్ తినగలను అంటే నువ్వు 6 అని చెప్పింటే నేను నీ బొంబాయి రవ్వ కోసం బొంబాయి పోయినట్టు నీ పంచాయతీ అంతా. గుర్తులేదు సార్. ఓకే నో ప్రాబ్లం. సో 1 లో బకెట్ ఉంది, ఇంకెక్కడుంది బకెట్? 7. 7 ప్లీజ్. సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. సో సెకండ్ ఛాన్స్. 4. గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్, సింగిల్. చెప్పారలే చెప్పు. ఎవరు లేరు సార్. పర్లే చెప్పు. నో. I think he's blushing. He's blushing. He's blushing. 4 కదా? నో. అక్కడ చెప్పావు కదా నాకు. 4 చెప్పా నాకు అక్కడ. 4 ఆ. చెప్పు. లేదు సార్, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. సరే ఓకే నెంబర్ చెప్పు. 4. అయితే నలుగురు కన్ఫర్మ్డ్. ओ मेरा दिल लुट गई 4 ప్లీజ్. రాజీవ్. ఓకే ఇంకో చోట రాజీవ్ ఉన్నాడు, మ్యాచ్ చేసే. 6. 6 ప్లీజ్. hula la 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 dito hula la libale hey hey galotele la hula la 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 dito hula la libale hey hula la. అండ్ హౌ మెనీ సాంగ్స్ అది టోటల్గా? 5. 5 songs. 5. సో అందులో ఇది ఆల్రెడీ ట్రెండింగ్. ఒకటేమో యూత్ఫుల్ సాంగ్, ఒకటి కీరవాణి గారు పాడారు కదా. ఎస్. ఎస్ గ్రేట్. స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఆ సాంగ్. సో కీరవాణి గారు అండ్ అరుణ్ కీరవాణి గారి కలర్ ఫోటోకి హీ డిడ్, అంటే కీరవాణి గారి అబ్బాయితో కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ ట్రావెల్ ఉందన్నమాట. సో అరుణ్ ఫస్ట్ టైమే కదా? First time. First First time. అండ్ థ్యాంక్స్ టు సిద్ శ్రీరామ్ యా అండ్ చంద్రబోస్ గారు. థ్యాంక్స్ టు చంద్రబోస్ గారు. ఓకే ఫైట్స్? ఫైట్స్ రియల్ సతీష్. ఓ రియల్ సో సతీష్. చాలా న్యాచురల్ గా ఉంటుంది. Yeah. సో గుడ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు Thank మనం you. కూడా ఇంటర్వల్కి వచ్చాం. సో ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు. 8,60,000, 8,60,000, 8,60,000 విత్ తెండూల్కర్. ఎస్ కొట్టావు 6. సో ఇంకా స్టిల్ యూఆర్ లీడింగ్ 10,40,000. ఇప్పుడు థర్డ్ రౌండ్, టెస్టింగ్ యువర్ జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు ఈ రౌండ్లో ఏంటంటే వెరీ సీరియస్ రౌండ్. తెలిస్తే ఆన్సర్ చెప్పడం, లేకపోతే పాస్ చెప్పడం. ఓకే. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నువ్వు చెప్పు. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక రాజధానిగా
ఏ నగరాన్ని పిలుస్తారు? వైజాగ్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. పురి జగన్నాథ్, విజయ్ దేవరకొండల లైగర్ సినిమా ఏ సిటీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది? ముంబై. రైట్ ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రకారం ఎక్కువ కాలం జీవించిన గోల్డ్ ఫిష్ జీవిత కాలం ఎంత? 200 years. సారీ, వైల్డ్ గెస్ చేసావు. అండ్ ఫైనల్ గా హైదరాబాదీ సీనియర్ ప్లేయర్ సయ్యద్ అబ్దుల్ రహీం ఓకే. ఏ ఆటకు చెందినవారు? ఫుట్బాల్. ఈయన బయోగ్రఫీని సినిమాగా తీస్తున్నారు. వావ్. మైదాన్ పేరుతో ఓకే. అజయ్ దేవగన్. ఓ. సయ్యద్ అబ్దుల్ రహీం. ఎస్, ఫుట్బాల్. సో అజయ్ దేవగన్ హీరోగా మైదాన్ పేరుతో ఈయన బయోగ్రఫీ వస్తోంది. ఓకే. సో ఇప్పుడు బయోగ్రఫీ కాలం, అన్ని సినిమాలు వస్తున్నాయి. సో గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రకారం ఎక్కువ కాలం జీవించిన గోల్డ్ ఫిష్ జీవిత కాలం 43 సంవత్సరాలు. నాట్ 250 ఆర్ నాట్ 200, 300, 43 years ఈ గోల్డ్ ఫిష్ది. ఇదేంటంటే సాధారణంగా దే లివ్ ఫర్ 10 to 15 years. ఫిష్ అనే పేరు గల గోల్డ్ ఫిష్ యూకేలో ఓ ఫ్యామిలీ ఎగ్జిబిషన్లో గెలుచుకుంది. వారి దగ్గర ఈ చేప 43 సంవత్సరాలు జీవించి గిన్నిస్ రికార్డులో చేరింది. సో దట్ వాస్ నార్మలీ దే లివ్ ఫర్ 10-15 years. సో ఇది గిన్నిస్ రికార్డ్. అలాగే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండల లైగర్ సినిమా ఎస్ ముంబై బ్యాక్ డ్రాప్. అండ్ ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక రాజధానిగా ఏ నగరాన్ని పిలుస్తారు? నువ్వు ఆ ఊరికి అల్లుడివి. నేను అనుకున్నా రాజమండ్రి కూడా అనుకున్నా. ఆ, చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది, రాజమండ్రియా వైజాగ్ వైజాగ్ అని. ఎందుకంటే వైజాగ్ లో కూడా ఎక్కువ డ్రామాస్ కల్చరల్స్ ఎక్కువ. యా, వైజాగ్ కూడా అక్కడ మనకి. కన్ఫ్యూజ్ అయ్యా. రాజమండ్రి చెప్దాం అనుకుని రాజమండ్రి ఇంకో పేరు రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం. ఇది యాక్చువల్గా 11వ శతాబ్దంలో చాళుక్య వంశానికి చెందిన రాజరాజ నరేంద్రుడు పేరు మీదుగా ఈ నగరానికి పూర్వం రాజమహేంద్రవరం అని పేరు వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలకు, సభలు, సమావేశాలకు, చర్చా కార్యక్రమాలకు ఈ నగరం ప్రసిద్ధిగాంచింది. ఓకే. సో దట్ ఈస్ రాజమండ్రి, రాజమహేంద్రవరం. సో రాజమహేంద్రవరానికి ఒక వావ్ చెప్తూ 1,50,000 నీకు, 1,50,000 మాకు. ఓకే, 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత 8,90,000. ఓకే, రెడీ సురభి? Ready, sir. మీరు అనండి. లక 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 లక. Laka, 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 laka. క్వశ్చన్ నెంబర్ 1. రఫేల్ యుద్ధ విమానాలని భారత్ ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది? I think the guess France. ఫ్రాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. బుల్ ఫైటింగ్స్ ఆడే అతిపెద్ద బుల్ రింగ్, యు నో ద బుల్ ఫైటింగ్, Yeah. ద బిగ్గెస్ట్ బుల్ రింగ్ ఏ దేశంలో ఉంది? Is it Brazil? బ్రెజిల్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. రామాయణంలో సీతాపహరణకు అడ్డుపడి తన రెక్కను కోల్పోయిన పక్షిరాజు ఎవరు? Jatayu. జటాయు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా యురేకా అనేది ఏ పండ్ల జాతి రకం? Apple. యురేకా ఏడాది పొడవునా సమృద్ధిగా పెరుగుతుంది. సంవత్సరం అంతా పండుతున్నందున దీనిని 4 season క్రాప్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ నిమ్మ పండు, లెమన్. Oh my God. ఓకే, రామాయణంలో సీతాపహరణకు అడ్డుపడి తన రెక్కను కోల్పోయిన పక్షిరాజు జటాయువు. ఇదేంటంటే సూర్యుడు రథసారథైన అరుణుడి చిన్న కుమారుడే ఈ జటాయువు. ఇతని సోదరుడు సంపతి రాబందు రూపంలో ఉండే ఓ అవతార పురుషుడు. ఇతను రాముడి తండ్రి అయిన దశరథుడికి స్నేహితుడు. రావణుడితో పోరాడి తన రెక్కను కోల్పోయిన జటాయువు నేటి కేరళలోని జటాయు మంగళం, చాదాయు మంగళం ప్రాంతంలో నేల కొరిగింది. సో ఆయన కొట్టిన తర్వాత కేరళలో పడింది అది. Okay. ఎస్, జటాయు ఇస్ గుడ్ ఆన్సర్. Thank you, అండ్ sir. బుల్ ఫైటింగ్స్ ఆడే అతిపెద్ద బుల్ రింగ్ ఏ దేశంలో ఉంది? నాట్ బ్రెజిల్, మెక్సికో. Mexico. ఇందులో సుమారు 55,000 పీపుల్ కెన్ సిట్. సో కూర్చునే సదుపాయం ఉంది. ఈ ఆటలో బుల్తో తలపడే వ్యక్తిని మెటాడార్ ఆర్ బుల్ ఫైటర్ అంటారు.
క్రీస్తు శకం 711 ఏడీలో Correct. స్పెయిన్లో మొట్టమొదటి బుల్ ఫైట్ జరిగినట్టు చరిత్ర చెప్తుంది. సో అండ్ ఫైనల్గా రఫేల్ యుద్ధ విమానాలని 2021 జనవరి వరకు 11 రఫేల్ ఫ్లైట్స్ ఇండియాకు వచ్చాయి. మొత్తం 36 విమానాలను 59,000 కోట్లకు Wow. డసో ఏవియేషన్ నుండి భారత్ ఒప్పందం చేసుకుంది. సో ఫ్రాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్, జటాయు ఇస్ ద రైట్ ఆన్సర్. యూ మిస్ 2. Yeah. నో ప్రాబ్లం. 1,50,000 మీకు, 1,50,000 మాకు. ఓకే, 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత సురభి ఇప్పుడు మీ అకౌంట్లో 7,10,000. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. వానర రాజ్యమైన కిష్కింద ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ కిష్కింద ఇస్ దేర్? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. హీరోయిన్ సురభి నటించిన బీరువా సినిమా ఆ టైటిల్ క్యాప్షన్ ఏమిటి? సంజు గాడి ఫ్రెండ్. కరెక్ట్ గా చెప్పండి. సంజు గాడి ఫ్రెండ్. సంజు గాడి ఫ్రెండ్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఫ్లాప్ షాట్ అనే పదం ఏ ఆటకు చెందింది? తెలియదు సార్. పాస్. క్వశ్చన్ నెంబర్ 4. మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ ఏ కంపెనీ విడుదల చేసింది? ఎస్టీసీ. రైట్ ఆన్సర్. సో హెచ్టిసి అభివృద్ధి చేసిన హెచ్టిసి డ్రీమ్ అనే మోడల్ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్గా సెప్టెంబర్ 2008లో విడుదల చేశారు. ఈ ఫోన్ని టీ మొబైల్ G1 అండ్ ERA G1 ఇరా G1 అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఆండ్రాయిడ్. సో హెచ్టిసి. అలాగే ఫ్లాప్ షాట్ అనేది ఎనీ ఐడియా ఎవరికైనా? గోల్ఫ్లో మొత్తం 9 డిఫరెంట్ షాట్స్ ఉంటాయి. 9 రకాల షాట్స్. డ్రైవ్ షాట్, అప్రోచ్ షాట్, లేఅప్ షాట్, చిప్ షాట్, పిచ్ షాట్, బంకర్ షాట్, ఫ్లాప్ షాట్, పుట్ షాట్ అండ్ బ్యాంక్ షాట్. సో 9 varieties of shots. అండ్ సంజు గాడి ఫ్రెండ్ బిరువా కిష్కింద ప్రస్తుతం ఇట్స్ ఇన్ కర్ణాటక. హంపి దగ్గర ఇది. Okay. సో హనుమంతుని సహాయంతో సుగ్రీవుడు రాజుగా పరిపాలించిన ఈ రాజ్యం హంపీకి సమీపంలో ఉన్న తుంగభద్ర నది చుట్టూ ఉన్న ప్రాంతంగా గుర్తించబడింది. సో జై శ్రీరామ్. సో 150 మీకు, 150 మాకు. సో 150 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో 7,10,000. బ్రదర్ రెడీయా? ఈజీ క్వశ్చన్స్ అడగండి. అన్నీ ఈజీయే. చెప్పు. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. చికెన్ 65 మొదట ఏ రాష్ట్రంలో తయారు చేయబడింది? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడలోని ప్రసిద్ధ దేవాలయం ఏది? రామాలయం. కోదండ రామాలయం. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 3. ఏ తేదీని పాప్కార్న్ డేగా వ్యవహరిస్తారు? టైమ్ అప్. ఫైనల్గా ప్రేమ కావాలి సినిమాలో హీరో ఆది కాలేజీలో ఏ విభాగంలో శిక్షణ పొందుతాడు? ఎన్సిసి. ఎన్సిసి కరెక్టేనా? రైట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే చికెన్ 65 మొదట ఏ రాష్ట్రంలో తయారు చేయబడింది? తమిళనాడు. దానికి కారణం ఏంటంటే 1965లో చెన్నైలోని బుహారీ హోటల్ వ్యవస్థాపకులైన ఏఎం బుహారీ తయారు చేసిన ఈ వంటకం వారి హోటల్లో ఎంతో ప్రత్యేకంగా ఇది పాపులర్ అయింది. ఓకే, సో కోదండ రామాలయం ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 25 కిలోమీటర్ల దూరంలో చిన్న భద్రాద్రిగా పిలువబడుతుంది. ఈ ఆలయ తూర్పు పశ్చిమ గోపురాలు 170 అడుగులు 210 అడుగుల ఎత్తుతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తాయి. కోదండ రామాలయం వెరీ ఫేమస్ టెంపుల్. అలాగే ఏ తేదీని పాప్కార్న్ డేగా? ఇది అమెరికా ఈ తేదీని ప్రాచుర్యంలోకి తెచ్చింది. 19th Jan, దట్ ఈస్ పాప్కార్న్ డే. అలాగే ప్రేమ కావాలి సినిమాలో హీరో ఆది కాలేజీలో ఏ విభాగంలో శిక్షణ పొందుతాడు? ఎన్సిసి, నేషనల్ కెడెట్ కోర్. అందులో డైలాగ్ ఉంది. డైలాగ్ మంచి డైలాగ్. వాడు పాకిస్తాన్ ISI అయితే నేను ఇండియన్ NCC.
సో వావ్ టు ఎన్సిసి. సో 1,50,000 ఇచ్చే మాకు. ట్రెండింగ్ సాంగ్ ఏమో చాలా మూడీగా ఉంది. ఐ డోంట్ నో, డాన్స్లు గిన్స్లు ఛాన్స్ లేనట్టుంది. ఎవరు దీనికి కొరియోగ్రాఫర్ ఎవరు? రఘు మాస్టర్. Raghu Master. డాన్స్ ఉన్న సాంగ్ ఏది ఇందులో? దీంతనాలో కూడా కొంచెం మూమెంట్స్ ఉంటాయి, ఓకే. బట్ అది మోర్ అందులో కూడా మంచి ఫీల్ ఉంటుంది. Yeah, more of a montage. చేసావు డాన్స్లు? చాలా రోజుల తర్వాత చేశాను. సో అదెవరు కొరియోగ్రాఫర్? It's Vijay Master. యా, సో రఘు మాస్టర్, విజయ్ మాస్టర్, ఇంకెవరైనా చేశారా అంతే. కొరియోగ్రాఫర్స్? అంతే. అండ్ ఆది స్టిల్ ముందే ఉన్నాం. 8,90,000. ఇప్పుడు ఫైనల్ రౌండ్, వెరీ ఫన్నీ రౌండ్, ద ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ ద రౌండ్ నంబర్ 4. వదల బొమ్మాలి వదల. ఓకే, అది వచ్చాయి. డోర్స్ ఓపెన్. రెడీ, మ్యూజిక్. So fast! Oh my god! Saved! గల్లు 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 గజ్జగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ. అలాగే వెళ్ళి 3 లక్షలు తీసుకురా. సో మెల్లిగా డాన్స్ లో నుంచి ఫైటింగ్ మూడ్ లోకి వెళ్ళినట్టున్నావు, అన్ని ఇరక్కొట్టేస్తున్నావు. మిస్ అయిపోయింది. వాడు ఏదో సిన్సియర్ గా అయిపోతుంది అనుకున్నావు కదా, ఈజీగా. ఇంతవరకు 2 times వచ్చాయి, ఒకసారి కూడా చేయలేకపోయా. సో బొమ్మలు అంత ఈజీ కాదు. ఐ థింక్ సురభి విల్ డూ ఇట్. ఓ No, కమాన్. sir. 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత అది ఇప్పుడు నీ అకౌంట్ లో 5,90,000. సి ద బెస్ట్ పార్ట్, ఇంతవరకు ఆది వాజ్ లీడింగ్, నౌ ఆది హెస్ గాన్ టు 590. ఇప్పుడు సురభి చేసిన, రాశి చేసిన, త్రిశూల్ చేసిన, యు ఆర్ ద విన్నర్స్. సో నౌ యూ హ్యావ్ అ ఛాన్స్. సో సురభి కమ్. డోర్స్ ఓపెన్. ఈజీ. ఓకే, గుడ్. అంతే. మ్యూజిక్. ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన. లైక్ షీ సెడ్, ఆల్మోస్ట్. When it came close, it was like. సో 3 లక్షలు. ఓకే, అండ్ ఓకే, రాశి కమ్. ఐ థింక్ రాశి is going to win now. Doors open. Very easy. This is not easy. Hand, this is very hard. Ready, music. It's coming fast. ధింతానా ధింతానా ఇది మనసు పండగని అనుకోనా. ధింతానా ధింతానా కల ఎదుట వాలినది నిజమేనా. 3 lakhs. ధింతానా ఇది మనసు. ఓకే, గుడ్. సో 3 lakhs మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో 4,10,000. ఓకే, ఫైనల్ గా త్రిశూల్ నీకు ఛాన్స్ ఉందయ్యా. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. స్టడీగా ఉండు. ఆల్మోస్ట్ చేసావు. అదే మూడులో వెళ్ళు, అలా వెళ్ళి 3 లక్షలు తీసుకురా.
సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత త్రిశూల్ ఇప్పుడు నీ అకౌంట్లో 4,10,000. సో గుడ్. సో ఫైనల్గా అది ఏం చెప్పదలుచుకున్నావు శశి గురించి? సో టీజర్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు, లుక్ చాలా కొత్తగా ఉందని చెప్పారు. సో చాలా థ్యాంక్స్. మీ ముందుకు రాబోతున్నాం త్వరలోనే. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. సో శశిని తప్పకుండా థియేటర్స్లో చూసి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. Thank you so much, everyone, for showering us with so much love and for loving the song so much. We all got a very good response for the teaser and తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ త్రిశూల్. సో ఈ షో చూసి అందరు ఎంజాయ్ చేసామని అనుకుంటున్నాం. మూవీ చూశాక కూడా ఖచ్చితంగా అందరు ఎంజాయ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఎపిసోడ్ విన్నర్ 5,90,000తో శశి ఆది. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే. సో ఫ్రెండ్స్, శశి త్వరలో రాబోతోంది. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. సో టీజర్ కానీ సాంగ్ కానీ అన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉంది. సో తప్పకుండా వీళ్ళందరూ చెప్పినట్టు థియేటర్లోకి వచ్చి చూడండి, శశిని ఆశీర్వదించండి. సో 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 హ్యాపీ టు హ్యావ్ యూ ఆల్ హియర్. సో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే.